జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల వనపర్తి జిల్లా గౌరవ గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ కె గణేష్ కుమార్ సార్ గారు, నాతోటి ఉపాధ్యాయులు ఈరోజు మన పాఠశాలలో స్వయం పరిపాలనా దినోత్సవ సందర్భంగా ఈ రోజుగా హెచ్ఎంగా వివరించిన చందన మరియు డిఓగా గోపిక జ్యోతి మరి ఎంఈఓ స్వాతి మిగతా వివిధ పాఠ్యాంశాలకు సబ్జెక్ట్ టీచర్స్గా ఈరోజు మీకై మీరు పాఠశాలలో ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల పరిపాలనలో ఒక హెచ్ఎంగా చందన మిగతా సబ్జెక్ట్ టీచర్స్గా మీరు చెప్పిన పాఠ్యాంశాలు ప్రతి తరగతికి వెళ్ళిన వివిధ సబ్జెక్టులు అంశాలపై మీకు ఎదురైన అనుభవాలు ఇవన్నీ తెలుసుకోవడానికి స్వయం పరిపాలనా దినోత్సవము పాఠశాల విద్యా వ్యవస్థలో ఒక సత్సాంప్రదాయం. ఎందుకంటే ఏడాది పొడుగునా మేము మీకు పాఠాలు అందిస్తున్నాం. కనీసం ఈ సంవత్సరాంతంలో అకాడమిక్ ఇయర్లో ఫిబ్రవరి మార్చిలో ప్రతి పాఠశాలలో స్వయం పరిపాలనా దినోత్సవం పెట్టి మీచే పాఠశాల నిర్వహింపజేయడము ఇది ఒక ప్రత్యేక అంశము, ఒక పండుగ వాతావరణం. అదంతా మీకు ఈరోజు చూసిండ్రు. ఎందుకంటే పాఠశాలలో క్రమశిక్షణ ముఖ్యము. ఆ క్రమశిక్షణ పరంగా మీకు ఎదురైన అనుభవాలు ఒక పాఠ్యాంశం చెప్పే ముందు మీకు నిన్న ఇచ్చింటారు సబ్జెక్ట్ టీచర్స్. అవి మీరు ప్రిపేర్ అయినప్పుడు దానికి తగ్గ టిఎల్ఎం మెటీరియల్ ఇవన్నీ సమకూర్చుకొని ఆ పాఠ్యాంశం గురించి సమగ్రంగా చదివి చెప్పేటప్పుడు మీకు ఎదురైన అనుభవాలు అవన్నీ మీరు మాట్లాడిండ్రు, విన్నారు. మీరు చెప్పిన అంశాలపై గురించి కూడా విద్యార్థులు మాట్లాడిండ్రు. ఇప్పుడు నేను కూడా వెళ్ళిన ఎవరంటే మౌనిక 9th 8th కదా నువ్వు చెప్పింది. 8th డిఫరెంట్ ఆఫ్ ఎకో సిస్టమ్ చెప్పింది. ఇప్పుడే నేను సెల్లు చూసిన వేటూరు న్యూస్లో చిట్యాల పాఠశాలలో చక్కగా బోధించిన ఉపాధ్యాయుని మౌనిక అని కూడా ప్రత్యేక అంశంగా వార్తగా కూడా పెట్టడం జరిగింది. రూప కూడా చెప్పింది ఏది లిక్విడ్స్ ప్రాపర్టీస్ లిక్విడ్స్ తర్వాత ఆ సాలిడ్స్ ఇంకా వాటిపైన గ్యాసెస్. ఆ అమ్మాయి కూడా చాలా చక్కగా కానీ ఒకే నిమిషం చెప్పింది. సరే కానీ అంశం పైన ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి విస్తృతంగా. ఈ జ్యోతి కూడా లిటిల్ బాబీ అని ఇంగ్లీష్ పాఠం మీ ముగ్గురివి బెస్ట్ పెట్టినాం కానీ ఒకరిది వచ్చింది. చాలా చక్కగా చెప్పినట్లు వాళ్ళు ప్రశంసించారు. మనం చేసిన అంశం కూడా విద్యార్థులు కానివ్వండి కానీ సమాజం కానివ్వండి కానీ అందరికీ తెలిసి మెచ్చుకుంటే మనకు కూడా ఆనందం కలుగుతుంది. కనుక ఈ స్వయం పరిపాలన దినోత్సవ సందర్భంగా మీరు మీ జీవితంలో కూడా సరే ఎవరెవరు ఏమవుతారో అది భవిష్యత్తు నిర్ణయిస్తారు కానీ ఉపాధ్యాయులుగా కూడా అయ్యే విద్యార్థులు ఉన్నారు. కనుక ఉపాధ్యాయ వృత్తి సమాజంలో పవిత్రమైంది. మొట్టమొదట సమాజంలో సోషియో స్టేటస్ అంటారు. సామాజిక హోదాలో డాక్టర్లకు మొట్టమొదటి స్థానం ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. సమాజంలో అత్యంత గౌరవనీయ వ్యక్తులు డాక్టర్లు, రెండవది ఉపాధ్యాయులు. వీళ్ళకి సమాజంలో అత్యంత గౌరవ స్థానం ఉంటుంది. ఎవరు? డాక్టర్స్, తర్వాత టీచర్స్. కనుక పవిత్రమైన వృత్తులు ఇవి. ఒక డాక్టర్ తయారు చేయాలన్న టీచరే. కానీ టీచర్ ఈ వృత్తి ఏంటంటే ప్రాణం పోసే ఉపాధ్యాయునికి అంటే డాక్టర్కి పాఠం చెప్పేవాడు టీచర్. కనుక ప్రాణం పోస్తాడు. కనుక వైద్య వృత్తి పవిత్రమైనది. ఎందుకంటే ఒక రోగిని అంటే మృత్యువుకు చేరువదాకా వెళ్ళే రోగిని కూడా బ్రతికించేవాడు డాక్టర్. కనుక అటువంటి డాక్టర్ని తయారు చేసేది ఉపాధ్యాయుడి. ఇంజనీర్ మనం ఎన్నో డేస్ ఇంజనీర్స్ డే, డాక్టర్స్ డే, ఆ రోజంతా వాళ్ళు ఏం చెప్తారంటే మా టీచర్లు మాకు ఇట్లా పాఠాలు చెప్పిండ్రు, మేము ఇంత హోదాలు వేసామని ఇవన్నీ చెప్తారు వాళ్ళ అనుభవాలు. కనుక టీచర్ వృత్తి కూడా చాలా పవిత్రమైనది డాక్టర్ తర్వాత. కనుక అలాంటి టీచర్లుగా మీరు భవిష్యత్తులో కావాలని ఆశిస్తూ ముగిస్తున్నారు.